శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు, బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు, కుటుంబ ఉన్నతికి, సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి. మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీ మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి సుధాకర్ నాయుడు, మాలేపాటి నరేష్ నాయుడు, మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు, యువనేత మాలేపాటి భానుచందర్ గారి పెద్ద కర్మ అక్టోబర్ 30వ తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది. విడవలూరు మండలం పార్లపల్లి గిరిజన కాలనీలో ఇంటి స్లాబ్ నేలకూలింది. నేలకూలిన ఇంటిని అధికారులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, నాయకులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని, లేకుంటే స్లాబ్ కూలిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి వివరాలు స్థానిక తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. రానున్న వర్షాకాలం నాటికి ప్రజలు ఇబ్బంది పడకుండా గిరిజన కాలనీలో ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరగడం ఆఫీసర్ దగ్గర తిరగాల, ఈ సర్టిఫికేట్ ఎత్తుకోవాలని తెలియదు. మన అధికారులు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామస్తుల్ని, ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఆల్రెడీ అందరికీ ఇనిషియేటివ్ చేశాడు. కాబట్టి మనమంతా ముందు జాగ్రత్త, అధికారులు కానీ నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని తీసుకుపోయి రీహాబ్లో పెట్టడం వల్ల ఈరోజు ఒక 2 ప్రాణాలు మనం కాపాడాం, ఎంతోమంది ప్రాణాలు కాపాడామని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గోవిందయ్య వాళ్ళ ఇల్లు మనం వీళ్ళని అక్కడికి మార్చంగానే ఈ ఇల్లు స్లాబ్ అంతా పడిపోయింది. ఈ కాలనీలో ఉన్న ఎస్టీ హౌసెస్ అన్నీ కూడా ఈ మాదిరే ఉన్నాయి, అదే పొజిషన్లో ఉన్నాయి. స్లాబ్లు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అన్నట్టున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఇది మనము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఈ ఇల్లు మొత్తం శాంక్షన్ చేశారు. ఇక్కడున్న ఈ 22 ఇల్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ హౌసింగ్ పీడీ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ని మొత్తం పర్యవేక్షించి రాత్రి ఎవరైతే రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి రీహాబ్స్లో ఉన్న ప్రతి కుటుంబానికి 3,000 లెక్కన 25 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, అలాగే 1 కేజీ నూనె, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ ఉల్లగడ్డలు, అదేవిధంగా 1 కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ఓలకు అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం. అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం. దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున, సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున, కలెక్టర్ గారు అందరూ
2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.